హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మొహమ్మద్ సాదత్ అలీ, సిద్దిపేట జిల్లా. సింపుల్ టాస్క్ గ్రేట్ కాన్సెప్ట్. చిన్న పనులతో గొప్ప భావాల్ని తెలుసుకుందాం. విద్యార్థుల్లో సామాజిక అంశాలతో పాటు శాస్త్రీయ దృక్పథము, శాస్త్రీయ ఆలోచనల్ని రేకెత్తించాలి అంటే కృత్యాధార బోధన ద్వారా విద్యార్థులకు బోధించినట్టయితే విద్యార్థుల్లో ఆసక్తితో పాటు పరిశోధన, పరిశీలన అనే లక్షణాలని పెంపొందించవచ్చు. భౌతిక రసాయన శాస్త్రంలోని అమూర్తన భావనలు, అలాగే సంక్లిష్టమైన నియమాలని మన చుట్టూ, మన పరిసరాల్లో లభించే వస్తువులతో పాటు తక్కువ ధరలో లభించే వస్తువుల్ని ఉపయోగించి చాలా ఎఫెక్టివ్గా వాళ్ళకు అర్థమయ్యే విధంగా బోధించవచ్చు. ఉదాహరణకు 10వ తరగతిలోని మొదటి పాఠము గోళాకార దర్పణాలు, అందులో రకాల గురించి చాలా సులభంగా తక్కువ ధరకు లభించే అక్రిలిక్ షీట్ ద్వారా వివరించవచ్చు. ఇక్కడ గమనించండి, ఇది మనకు అద్దం షాప్లో 10 రూపాయలకు దొరికే ఒక అక్రిలిక్ షీట్గా ఇది దొరుకుతుంది. దీనిని ఉపయోగించి మనము సులభంగా దర్పణాలలోని రకాలని విద్యార్థులకు వివరించవచ్చు. ఇక్కడ దర్పణాలు ముఖ్యంగా 3 రకాలు. అందులో మొదటి రక దర్పణము సమతల దర్పణం. మనం ఇళ్ళల్లో సాధారణంగా ఉపయోగించే అద్దాన్నే సమతల దర్పణం అంటాం. మరియు షాపింగ్ మాల్లలో, దుకాణాలలో వస్తువులు ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ సమతల దర్పణాలని విరివిగా ఉపయోగిస్తారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ పరావర్తన తలము ఒకవైపున, పూత పూయబడిన భాగం రెండో వైపున ఉండే ఈ అక్రిలిక్ షీట్ని మనము సమతల దర్పణంగా ఉదాహరణగా చూపవచ్చు. అదే కాక రెండో రక దర్పణమైన పుటాకార దర్పణం. పుటాకార దర్పణం అనేది మీరు ఇక్కడ దీన్ని కొంత బలంతో వంచినట్టయితే ఇది ఒక పుటాకార దర్పణంగా పనిచేస్తుంది. పూతపూయబడిన భాగం వెనుక భాగంలో, పరావర్తన తలం అంతర్భాగంలో వక్రతలంలో ఉంటుంది. దీనినే పుటాకార దర్పణం అంటాం. ఈ పుటాకార దర్పణాన్ని మనము నిత్య జీవితంలో ముఖ్యంగా సోలార్ కుక్కర్లలో ఉపయోగిస్తాం. అలాగే ఈఎన్టీ డాక్టరు పంటి లోపలి మన భాగాలని సులభంగా స్పష్టంగా చూసే విధంగా ఈ పుటాకార దర్పణాలని విరివిగా ఉపయోగిస్తారు. అదే కాక షేవింగ్ మిర్రర్గా కూడా దీనిని మనము స్పష్టంగా ప్రతిబింబం కనిపించే విధంగా పుటాకార దర్పణాలని ఉపయోగించవచ్చు. 3వ రక దర్పణము కుంభాకార దర్పణం. దీని వెనుక వైపున వంచినట్టయితే మీరు గమనించండి, వెనుక వైపున వంచినట్టయితే ఈ ఉబ్బెత్తు స్థలమేమో పరావర్తన తలము, పూత పూయబడిన భాగం వెనుక భాగంలో ఉంటుంది. దీనినే కుంభాకార దర్పణము అంటారు. ఈ కుంభాకార దర్పణము అనేది మన నిత్య జీవితంలో వాహనాలకు రియల్ వ్యూ మిర్రర్గా కుడి వైపున బిగించబడి ఉంటుంది. దీనివల్ల వెనుక వైపు నుంచి వచ్చే వాహనాలని, వాటి యొక్క ప్రతిబింబాన్ని స్పష్టంగా మనం చూడవచ్చు. ఇదే కాక రోడ్డు మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహన ప్రమాదాలని నివారించవచ్చు. విజ్ఞాన శాస్త్రాన్ని నిత్య జీవితంలో ఉపయోగకరంగా లభించే వస్తువులను తీసుకొని మన జీవితానికి వాటి యొక్క ప్రయోజనాల్ని విద్యార్థులకు చూపెట్టినట్టయితే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథంతో పాటు ఆ అంశాల పట్ల సులభంగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. మరి యొక్క కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.